జమ్మూ కాశ్మీర్ అప్పట్లో ఆర్టికల్ 370/35 రద్దు చేసిన తర్వాత దాదాపు 5 ఏళ్ల నుంచి అక్కడ ప్రజలకు సంబంధించినటువంటి పాలన లేకుండా పోయింది. రాష్ట్రపతి పాలనే నడుస్తున్నది, అక్కడ గవర్నర్ పాలన నడుస్తుంది. దానికి కారణం అంటే మోడీ సర్కార్ వచ్చాక రాష్ట్రపతి పాలన పెట్టిన రాష్ట్రం ఏదైనా ఉందంటే అది ఒకటి. ఎందుకంటే అప్పట్లో ప్రభుత్వం కూలిపోవడం, ఆ తర్వాత ఈ ఆర్టికల్ వీటికి సంబంధించినటువంటి వ్యవహారం ఏదైతే 370/35 ఇష్యూస్ నేపథ్యంలో జరిగినటువంటి. ఇప్పుడు అక్కడ ఎన్నికలకు రంగం సిద్ధమవుతుంది. సెప్టెంబర్లోగా ఎన్నికలు నిర్వహించాలన్నటువంటి ఆదేశాలు సుప్రీంకోర్టు ఇచ్చింది. ఇప్పుడు ప్రస్తుతం అమర్నాథ్ యాత్ర జరుగుతుంది, 19వ తారీఖు దాకా యాత్ర ఉంటుంది. యాత్ర అయిపోగానే నిర్వహించాలా లేకపోతే అంతకు ముందే నిర్వహించాలా అన్నటువంటిది ప్లాన్ చేస్తున్నారు. ఓవరాల్గా జమ్మూ కాశ్మీర్లో భారతీయ జనతా పార్టీ అయితే ఒంటరిగానే పోటీ చేయబోతుంది. ఎన్నికల తర్వాతన సంకీర్ణాలు ఏర్పడే అవకాశాలు ఉన్నాయి. ఎందుకంటే అక్కడ ఉన్నటువంటి భౌగోళిక రాజకీయ పరిస్థితుల రీత్యా చూస్తే ప్రాంతీయ పార్టీలకు కొంత పట్టు ఉంటుంది, జాతీయ పార్టీలకు కొంత పట్టు ఉంటుంది. ఒక పార్టీ స్వీప్ చేసే పరిస్థితి అక్కడ లేదు.